పెన్షన్ వస్తే కాదు తీసుకోవద్దని చెప్పంటున్నా. ఇప్పుడు సరే మానేస్తాము, మనిషి కంటే ఎక్కువ కాదు రూపాయి మానేస్తాం, పక్క మానేస్తాం. అంత డామ్ షూర్ ఎందుకని అంటారు? అంతేనండి, అది అంతే. అది జగనన్నే వస్తాడండి, పక్క జగనన్నే వస్తాడు. చంద్రబాబు నాయుడు ల్యాండ్ టైట్ లాక్ జగన్ వస్తే భూమి లాకేసుకుంటా అని చెప్తున్నారు అండి. గిట్టగా ఎన్నో మాటలు అంటారు. లేదు, గిట్టగా ఎన్నో మాటలు. 100కి 9 మంది, అది 91 మంది ఇటే. జగనన్న గెలవాలండి అంతే. మంచి పనులు చేశాడు, మంచిగానే అందరిని చూశాడు. జగనన్నే రావాలి మాకు. మీకు ఎలాంటి లబ్ధి పొందారు? డబ్బులు మీకు ఎలాంటి లబ్ధి పొందారు? లబ్ధి అంటే అన్ని విధాలుగా ఒక అందమ్ముడు కంటే ఎక్కువ చూశాడు మమ్మల్ని. ఒక భర్త అనుకూలంగా ఉంటే చేసుకున్న భర్త కంటే ఎక్కువ చూశాడు. అది జగనన్నే రావాలి, జగనన్నే రావాలి మాకు. మా బిడ్డలు కూడా చక్కగా నా మేనగోళ్ళు నా మేనలుడు అన్నారు, సొంత అందములు కూడా అన్నారు అన్నమాట. అది చంద్రబాబు నాయుడు రావాలంటారు? వద్దండి, చంద్రబాబు నాయుడు మాకు వద్దు, దయచేసి వద్దు మాకు చంద్రబాబు నాయుడు. జగనన్నే రావాలి మాకు అంతే. చంద్రబాబు నాయుడు 3 గ్యాస్ బండ్లు ఉచితంగా అన్ని ఉట్టు మాటలేను బాబు, అన్ని ఉట్టు మాటలే. అవేమి ఎవడు చెయ్యడు పెట్టడం, ఇంకా అన్ని ఉట్టు మాటలే. ఏదో ఒక రావాలని అవకాశం బట్టి అలా మాట్లాడుతున్నాడు కానీ ఏమీ లేదు. అసలు జగనన్న ఒకటే మాట అన్నాడు, మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటేయండి, లేకపోతే లేదు అని అన్నాడు అంతవరకు. అది నా ఇంట్లో కదా అందరూ ప్రతి ఒక్కరు ఇదే మాట చెప్పాడు. కానీ నేను గ్యాస్ బండ్లు ఇస్తా, నేను 10 గ్రాములు బంగారం ఇస్తావు, 2 కేజీలు సిల్వర్ ఇస్తానని చెప్పలేదుగా, జగనన్న చెప్పలేదుగా. అది ఒకటే మాట అన్నాడు. అది ఈ మాటలు ఎవరు నమ్మలేదు. 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఎవరు నమ్మలేదు, ఎవరు నమ్మలేదండి. పోయినసారి ప్రభుత్వంలోను డ్వాక్రాకి మీరు కట్టొద్దండి, మీరు రుణమాఫీలు చేస్తారంటే 10,000 వడ్డీ, మేము అసలు అనవసరం 10,000 వడ్డీ కూడా వడ్డీ కట్టాం మాకు డ్వాక్రాకి. అది జగనన్న ఇచ్చాడు, రుణమాఫీ చేశాడు, 75,000 రుణమాఫీ చేశాడు జగనన్న. నమ్మాం జగనన్న, పూర్తిగా నమ్మాం. మా ఇంట్లో మనుషులు కూడా నమ్మలేము, జగనన్న నమ్మాం మేము. అంత నమ్మకమైన మగోడు, గ్యారెంటీ పక్కా చెబుతున్నా. అది అంతే నమ్మకం. గుండుల్లో ఉన్నాడు జగనన్న, గుండుల్లోనే ఉన్నాడు. అది ఒక దేవుడే మాకు. చాలా మంది అభివృద్ధి లేదు లేదు, ఊరికి ఉట్టు మాటలండి, అన్ని ఉట్టు మాటలే. జగనన్నే వస్తాడు పక్క. ఏమి లేదండి, ఏమి లేదు. ఇప్పుడు మందు ఎవరు తాగమన్నారు? మందు ఇప్పుడు కొందరు తాగలేదు, మరి అలాగే ఉండొచ్చు. తాగినోడు అంటున్నాడు, తాగిన ఎవరు అల్లే మాట. అది చాలా బాగుంటుంది, జగనన్నే బాగుంటుంది, జగనన్నే బాగుంటుందండి, చాలా బాగుంటుంది. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అంతా కలిసారు, ఉట్టు మాట్లాడి పవన్ కళ్యాణ్ కరెక్ట్ నిలబడమను, తర్వాత మాట్లాడదాము, కరెక్ట్గా నిలబడమను. అది అది జగనన్నే రావాలండి, జగనన్నే రావాలి. విశాఖపట్నం అయిపోతుంది అవని అండి, మాది శ్రీకాకుళం జిల్లా, మాది శ్రీకాకుళం జిల్లా. అది మేము ఇక్కడే ఓటు వేసాము, వేసాం ఓటు. లేదు 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 లేదండి, లేదు, జగనన్నే వస్తాడు.